మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, అఘాయిత్యాలు, అమానుషమైనటువంటి ఏవైతే జరుగుతున్నాయో వాటికి వ్యతిరేకంగా మేము వాటిని నిరసిస్తూ ఈరోజు పోరాట కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేయడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు వరదు కళ్యాణి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి బొత్స ఝాన్సీ అమ్మ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, మాజీ మేయర్ గారు, అలాగే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు స్వాతి గారు, హరివెంకట కుమారి గారు, మహిళా సోదరీమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముక్త కంఠంతో మేమంతా కోరుతున్నది ఒకటే, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కడా కూడా రక్షణ లేదు. మహిళలు ఎప్పుడో గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడిస్తే ఆ రోజు స్వతంత్రం వచ్చిందని. కానీ ఈరోజు స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు అయిపోయినా కానీ పట్టపగలు కూడా మహిళ నడవలేనటువంటి ఘోరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళ జీవితం ఉంది అని చెప్పడానికి మేము చాలా చింతిస్తూ ఉన్నాం. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత కూటమి ప్రభుత్వం ఇది. అంటే ఒక విధంగా చెప్పాలంటే రక్తాసురులతో మేము ఈరోజు జరిగిన ఘటన చూస్తే కేవలం ఆవిడ ఒక కొళాయి వేసుకోవడానికి 10,000 రూపాయలు లంచం ఇవ్వలేదని టీడీపీకి సెక్రటరీ అయినటువంటి మల్లు రవి అనేటువంటి మల్లెల రవి ఆయన ఏకంగా బట్టలు ఊడదీసి ఒంటి మీద నూలు పోలు లేకుండా, అంటే చెప్పడానికి కష్టంగా ఉంది, ప్రాణం అదిరిపోతుంది. అంత ఘోరమైనటువంటి విధంగా ఆవిడ్ని చిత్రవదలు చేసి ఆవిడ చెప్పుకోలేక, అంటే మూత్రం విసర్జించుకుంటూ ఉన్నా కానీ వదలకుండా తీసుకెళ్లి కొట్టి, అంటే ఎక్కడున్నాం? రాక్షస లోకంలో ఉన్నామా మనం? ఎక్కడున్న ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళింది? ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తున్నారు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏం చేస్తున్నారు అని చెప్పి మేము ఈరోజు రాజ్యాంగం నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి వినతి చేసుకోవడానికి ఇక్కడికి అందరం రావడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, ఈ రాక్షస పాలనలో మహిళలకు ఎక్కడా రక్షణ లేదు, మహిళల కోసం ఆలోచించే నాదుడు లేడు, మాటలే చెప్తున్నారు తప్ప చేతల్లో ఎక్కడ చూపించేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఈరోజు ఎవరైతే మల్లెల రవి అనే నాదున్నాడో ఆయన కఠినంగా శిక్షించాలి. ఇతను రిమాండ్కి తీసుకున్నారు తప్ప రిమాండ్కి తీసుకోవడం కాదు. మీరు రిమాండ్ తీసుకున్నారంటే ఆయన రక్షించడానికి పక్కన పెట్టినట్టు ఆయన్ని శిక్షించాలి. నిన్న కావల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అవనివ్వండి, కడపలో జరిగిన ఇన్సిడెంట్ అవనివ్వండి, ఇవి రెగ్యులర్గా జరుగుతున్నాయి. అంటే కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావటం లేదు. అందువల్ల మేము గట్టిగా అడుగుతున్నాము, మహిళలకు న్యాయం జరిగే వరకు, ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో అతనికి కఠినమైనటువంటి శిక్ష పడే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మహిళా సోదరీమణులకు, అలాగే మా నియోజకవర్గ సమన్వయకర్తలకు, వివిధ హోదాల్లో వచ్చిన మహిళలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మహిళలకు భద్రత లేకుండా, మహిళలకి రక్షణ లేకుండా ఈరోజు ఒంటరిగా ఈ రాష్ట్రంలో మహిళలు ప్రయాణం చేయాలన్నా, ఒంటరిగా వాళ్ళు రెగ్యులర్గా చేసుకునే యాక్టివిటీ చేసుకోవాలని కూడా భయపడే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు 24 నెలల కాలంలోనూ కూడా తీసుకురావడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ ఎప్పుడు కలలు కన్నది, ఏ రోజైతే భారతదేశంలో అర్ధరాత్రి కూడా మహిళలు నిర్భయంగా తిరగగలుగుతారో ఆ రోజే నిజమైన స్వాతంత్రం ఈ దేశానికి వచ్చినట్టని ఆ రోజు ఆ మహనీయుడు చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి మహిళా సాధికారతతో మహిళలు పూర్తిగా దిశా చట్టాన్ని తీసుకొచ్చి రక్షణ కల్పించడంతో పాటు ఈ సమాజంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన ద్వారా మాత్రమే మహిళల్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురాగలుగుతామని, మహిళలకు సంబంధించి గ్రామాల్లో ఉన్న దేవాలయ కమిటీల నుంచి రాష్ట్ర కేబినెట్ వరకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లోనూ కూడా మహిళలకు భద్రత కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని, 5 సంవత్సరాలు మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణని, సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన తీసుకొచ్చిన చట్టాలకి తూట్లు పొడిసి ఈ రాష్ట్రంలో మహిళలు కన్నింటి పరిమిత అయ్యే విధంగా ఈరోజు రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఒక ఇంట్లో అయినా, ఒక రాష్ట్రంలో అయినా, ఒక దేశంలో అయినా, ఒక గ్రామంలో అయినా, మన ఇంట్లో అయినా సరే, మన ఇంట్లో మహిళలు సంతోషంగా, భద్రతతో, అభద్రతా భావం లేకుండా మహిళలు ధైర్యంగా, మనోస్థైర్యంతో ఉంటేనే ఆ కుటుంబం కానీ, ఆ గ్రామం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ బాగుపడుతుందని మనకి చరిత్ర చెప్తుంది, పురాణాలు చెప్తున్నాయి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే మహిళలపై దాడులు, నడి రోడ్డుపై అఘాయిత్యాలు, లేకపోతే పోలీస్ అధికారులు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో 24 సంవత్సరంలో ఒక మహిళ హోంమంత్రిగా ఉండి ఏదైనా రక్షణ కోసం, వారి భద్రత కోసం, వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు, ఫ్యామిలీలో గొడవలు కావచ్చు, ఇతరత్ర గొడవలు జరిగినప్పుడు మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి
ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళని బెదిరించి అదిరించి ఆ మహిళలను కూడా ఏ విధంగా లోపరుచుకుని వారిపై దాడి చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మహిళలకు న్యాయం చేయాలి, మహిళలను గౌరవించాలి, మహిళలను ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ప్రభుత్వంతో ఎవరికి కూడా ఆలోచన లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసినా మహిళలకి ఎక్కడైతే గౌరవం దొక్కదో అది మీ వినాశనానికి నాంది పలికినట్టు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి మహిళలకి ఆడబిడ్డ నిదని, తల్లికి వందనమని రకరకాలుగా సొల్లుకవులు చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం కాదు. నిజంగా మీకు కనుక చిత్తశుద్ధి కనుక ఉంటే, మహిళలపై కనుక గౌరవం ఉంటే, మహిళలపై కనుక మీకు అభిమానం ఉంటే, మహిళల రక్షణ కోసం మీరు కట్టుబడి ఉంటే ఇప్పటి వరకు 24 నెలల కాలంలోని మహిళలపై ఎవరైతే దాడి చేశారో వాళ్ళని చట్టపరంగా న్యాయబద్ధంగా వాళ్ళకి కఠినమైన శిక్షలు వేసి, మహిళలపై కానీ చిన్నపిల్లలపై కానీ దాడులు ఎవరైతే చేశారో వారికి కఠినమైన శిక్షలు వేసి మీ చిత్తశుద్ధిని సాటుకోవాలని మేము ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతే తప్ప ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా సరే సమయం సందర్భం లేకుండా మహిళల విషయంలో మీరు కాస్తున్న మొసల కన్నీరు వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులకు ఎవరికి కూడా ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. ఇప్పటికైనా మీ మొసల కన్నీరు ఆపి మహిళలకు రక్షణ కల్పించాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్రంలో ఉన్న సోదరిమణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నం జిల్లాలో కూడా విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రమణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మాజీ పార్లమెంటు సభ్యులు మహిళల కోసం గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మహిళల కోసం పార్లమెంట్లో మహిళల రక్షణ కోసం, మహిళల చట్టాల కోసం, బిల్లుల కోసం ఈరోజు ఎంతో గలమెత్తిన విద్యావంతురాలు మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తప్పకుండా ఇది నాంది మాత్రమే. మహిళల రక్షణ కోసం, మహిళలకి రక్షణ కల్పించడం కోసం, మహిళలపై దాడుల్ని అరికట్టడం కోసం, మహిళలకు ఇచ్చిన మాటల్ని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకునే వరకు కూడా పోరాటం చేయడానికి ఈరోజు నాంది పలకడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మహిళల పరిస్థితి, సామాన్య ప్రజల పరిస్థితి, బడుగు బలహీన వర్గాల పరిస్థితి అగమ్య గోచరంగా ఈరోజు దిక్కుతోచని పరిస్థితిలో మహిళల పక్షాన ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మహిళా విభాగం ఈరోజు విశాఖపట్నం నుంచి మహిళా విభాగం నుంచి అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ మా అందరిది ముక్త కంఠంతో ఒకటే మా తాలూకా వినతి, డిమాండ్ కూడా ఎత్ర నారేషు పూజ్యంతు తత్ర రమంతి దేవత అనే ఆర్యోక్తిని మన హిందూ సాంప్రదాయాన్ని మాటల్లో వల్లిస్తున్నారు కానీ చేతల్లో చూస్తే ఈ ప్రభుత్వం చూపించింది శూన్యం. అటువంటిది మహిళల గురించి ఈరోజు మా పార్టీ ఉందని చెప్పుకునే అటువంటి వారు మహిళలకి రక్షణే కరువవడంతో పాటు మరి మన గుంటూరులో 15వ తారీఖున జరిగిన సంఘటన అవనియండి, కావల్లో జరిగిన సంఘటన అవనియండి, ఇంకొకటి కాదు, ఒక దగ్గర కాదు, రాష్ట్రంలో నలుమూలలు కూడా రకరకాల సంఘటనలు, మహిళలపై దాడులు, చిన్నపిల్లల మీద దాడులు, అలాగా అనైతమైన అన్ని పనులు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఈరోజు రక్షణ కోసం అని వెళ్తే కనీసం కేసు కూడా స్వీకరించలేని పరిస్థితి. చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు. ఆ సంఘటనలోని ఎవరి పని వారు బాధ్యతాయుతంగా చేస్తే ఈరోజు మేము మీ ముందుకు వచ్చి వారి కోసం గగ్గోలు పెట్టే పరిస్థితి ఈరోజు ఉండేది కాదు. మేమందరం కోరుతున్నాం. నేను 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, 2 సార్లు ఎంపీ చేశాను, కానీ ఏ రోజు కూడా ఇటువంటి సంఘటన చూసిన పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ ఊరు చూసినా తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో. ఈరోజు అవి వీడియోలోని రావటం, లేదంటే సోషల్ మీడియాలో రావటం, ఆ క్లిప్పింగ్లు బయటకు వస్తేనే కానీ న్యాయం జరగదా మేము ప్రశ్నిస్తున్నాం. వాటితోనే న్యాయమా మీకు? విజనరీ అంటే ఇదేనా? మహిళల రక్షణ లేని రాజ్యం అసలు ఎక్కడో మనం బీహార్ ఏవో విన్నాం, కానీ ఇక్కడ చూస్తే దానికంటే మహా దారుణంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి అని మేము తీవ్రంగా ఆరోపిస్తున్నాం. అటువంటి వారికి కళ్ళు తెరవాలి. నిద్దట్లో ఉన్నారు, మేమన్నీ చూసుకుంటున్నాం, ఆడపిల్ల బాగోగులన్నీ చూస్తున్నాం అంటున్నారు. ఇక్కడ మనకి మహిళల కోసం, రక్షణ కోసం ప్రత్యేకంగా చూడవలసిన కమిషన్ కానీ, అలాగే రక్షణ కోసం ఈరోజు వ్యవస్థ. నా ఫాదర్ కూడా పోలీస్ ఆఫీసరు,
పోలీస్ ఆఫీసర్ బిడ్డగా ఈరోజు జరిగిన సంఘటనలు ఒక ఆడపడుచుకి జరిగినది న్యాయం జరగకపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఇటువంటి దుర్ఘటనలు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగకూడదు. ఇటువంటి వాటిని అసలు రక్షణ శాఖ ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చూస్తున్నారు, వారికి ఆదుకోవాల్సిన వాటిని వెంటనే స్వీకరించి ఎవరైతే ఈవేళ వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒక కార్డు ఏదైతే ప్రత్యేకించి పసుపు కార్డు ఉందో వాళ్ళందరికీ వాళ్ళు తప్పులు చేసినా అక్కడ వారు చెప్తేనే వారి మీద కేసు కట్టడానికి తీసుకుంటారు. అక్కడ వాళ్ళు చెప్తేనే రక్షణ వాళ్ళ జరుగుతుంది, అక్కడ చెప్తేనే వాళ్ళ న్యాయం జరుగుతుంది. పోనీ ఇప్పుడు చేస్తున్నది ఇంకో తప్పు కాదు, ఒక దొంగతనం కాదు, ఇంకోటి కాదు. వారింటి దగ్గర వారు బోరింగ్ తీసుకోవడానికి పర్మిషన్ కోసం అక్కడ వాడు వచ్చి వ్యవస్థలు చేశారంటే ఇలాంటి దుశ్శాసన దుర్యోధన పాలన ఇంకెక్కడ చూడలేదు. ఇటువంటి తల దించుకొని నిజంగా ఇలాంటి అమానవీయ సంఘటనలకి తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి కళ్ళు తెరవండి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మహిళల పైన హత్యలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు జరగడం, రాష్ట్రంలో అందరు మహిళలు కూడా బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న సంఘటనలు మేమందరం కూడా చూడడం జరుగుతూ ఉంది. గతంలో అయితే మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. దానివల్ల మహిళలందరూ స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ, విద్యార్థులు కానీ, అలాగే ఉద్యోగం చేసిన మహిళలు కానీ ఎంతో ధైర్యంగా ఇంటి నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేవారు. అలాంటి పాలన పోయి ఈరోజు కూటమి పాలనలో మహిళలు బయటకు రావడానికి కూడా చాలా భయపడుతున్నారు. అటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైనా సరే ప్రజలకు ఉపయోగపడే చట్టాలు, అందులోనూ మహిళలకు ఉపయోగపడే చట్టాలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మారినా కూడా చట్టాలు మారకుండా ఆ చట్టాలను అలాగే ఉంచితే మహిళలకు ఈరోజు ఇటువంటి పరిస్థితులు రావని మా మహిళలు అందరం కూడా తెలియజేస్తున్నాము. ఎప్పటికైనా కూటమి పాలనలో ఉన్న నాయకులందరూ కూడా కనులు తెరిచి మహిళలకు అండగా నిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.